హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ అయితే దబ్బ ఫ్రై చేద్దామని రెడీ అయ్యానమ్మా. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. దబ్బ మరొకటి తెచ్చాడు బాబు. ఉల్లిపాయ, 3 టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు కారాలు అవి వేసి దబ్బ చూపిస్తానమ్మా. దబ్బ ఏంటి అలాగ ఉంది? దబ్బకే నెత్తురు ఉంటుంది కదా. దబ్బ ఉడికించింది. దబ్బ ఉడికిచ్చా, మరి మామూలుగా ఎర్రకుంటే తీయకూడదు కదా వీడియో అని ఉడికిచ్చాను అనమాట. ముందుగా దబ్బే తీద్దాం కానీ ఎర్రగా కనపడుతుంది, అందుకే ఇక తీయకుండా ముందు ఉడికిచ్చేసి పక్కన పెట్టేసి అది ఆ నీరంతా పోద్దమ్మా. ఆ నీరంతా పోయినాక నీళ్ళు పోయే అవసరంలా, మనం కడిగి దబ్బ గిన్నెలో వేసేసి దాని పళ్ళంగా కొంచెం ఉడికిచ్చేస్తే చాలు. మళ్ళీ నీళ్ళు పోయి ఈ నీరే వచ్చేసిద్ది అనమాట, సరిపోద్ది అనమాట. ఏమేమి ఉడికించారు? ఉప్పు అను కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి 3 వేసి ఉడికిచ్చానమ్మా. కొంచెం ఏదైనా కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, నీసు అన్నాక అదంతా పోద్ది అనమాట. బోటి అయినా సరే ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పట్టే కుక్కర్ పెట్టేస్తే చక్కగా ఉడికిద్ది. కొంచెం నీసు వాసన అనేది ఉండదు. నూనె ఎత్తున్నానరా, 100 గ్రాములు పట్టిద్దమ్మా. కొంచెం నూనె ఎక్కువ పట్టిద్ది. ఇది కాగినాక ఈ దబ్బ మంచిదేనమ్మా. కొంచెం యాసంకాలం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పెద్దోళ్ళైనా ఎవరైనా కొంచెం లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే, ఎండాకాలం కదా, ఎక్కువ మజ్జిగ, బార్లీ అవి తీసుకోండి, చాలా మంచిది. ఉల్లిపాయ వేద్దామమ్మా. ఉల్లిపాయలు వేసుకున్నాం, 2 ఉల్లిపాయలు కోసాను పెద్దవి. 2 కోసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామమ్మా. 2 స్పూన్ల పైనే ఉంటామ్మా. అంటే కొంచెం మిక్సీలో వేస్తే తక్కువ అవుతుంది, చిన్న ఉల్లిపాయ వేసి పట్టాను, అంత ఎక్కువ కనపడుతుంది. 2 స్పూన్లు. ఇప్పుడు పసుపు వేసి దగ్గర ఉప్పు వేసాను. అంటే నిల్వ ఉంచాలంటే పసుపు వేయచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి, ఉప్పు తప్పనిసరిగా వేసి పట్టాలమ్మా. అరగంట అయినా గంట ఉండబెట్టి పర్వాలేదు, ఉప్పు వేయాలి. ఏంటంటే ఎప్పుడు పడతారు మీరు? ఒకసారి పట్టి ఉంచుకోవచ్చు కదా. అప్పటికప్పుడు పట్టింది రుచి ఎక్కువ బాబు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి, కానీ అది వరకు అక్కడ రోట్లో నూనె ఎప్పటికప్పుడు వేసుకుంటే 10 ఏళ్ళ కోసం వచ్చేదన్నమాట నీసు కూర ఉంటుంటే. అయితే ఇప్పుడు కాకపోతే కుదరక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కానీ అప్పటికప్పుడు పట్టి వేస్తే ఆ రుచి ఎక్కువ పెరిగిద్ది. కూరలు చాలా బాగుంటాయి. నిల్వ ఉంటున్నారని వేసుకోమని పులుసు వేసుకోమన్నా. అప్పటికప్పుడు అప్పటికప్పుడు పడతాను నేను. ఇదమ్మా టమాటా, 3 టమాటాలమ్మా, చిన్న వేసాను. అయితే అమ్మా టమాటా వేస్తే కొంచెం పులుపు కొంచెం తగిలినట్టుండి రుచి బాగుంటుంది. అయితే అమ్మ ఇప్పుడు వేసవికాలం అవుతుంది కదా, పిల్లలకి 6 నెలలకి కొంచెం తక్కువ తాగుతారు. 7 నెలల దగ్గర నుంచి నీళ్ళు తాగుతారు కదా పిల్లలు. వేసవికాలము ఇగో ఈ ఖర్జూరకాయలు, ఎండి ఖర్జూరం, పచ్చిగా ఎండి ఖర్జూరం. ఒక కాయ కానీ 2 కాయలు కానీ కొట్టి రేత్రి నానబెట్టేసేస్తే నీళ్ళు చక్కగా నానతాయి. తెల్లారి చక్కగా బాటిల్లో పోసి తాగిచ్చేయచ్చు పిల్లలకి. 7 నెలల దగ్గర నుంచి తాగించవచ్చు. సలవ అన్నమాట, చాలా మంచిది. ఈ 1.5 సంవత్సరం పిల్లలకి సబ్జా గింజలు, పటికి బెల్లం తక్కువ వేసి తాగితే పిల్లలు నీరసం అవరమ్మా. ఈ 3 నెలలు పసిపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చక్క ఎన్ని తాగుతారని కనుక నానబెట్టేసిన పొద్దున్నే కనుక నానబెడితే ఇక అయ్యే చిన్నప్పుడు అలవాటు చేసేస్తే అలవాటు అయిపోతారు. కొంచెం పెద్ద అయితే తాగరు, చిన్నప్పుడే చాలా మంచిది పిల్లలకి. అది చేయండి వేసవికాలం.
కొంచెం పెద్దోళ్ళు కొద్దిగా బార్నీళ్ళు వేయాలని మజ్జిగ ఇవి తాగితే కొంచెం ఆరోగ్యం ఉంటుంది. ఇది ఎంతవరకు వేగిందమ్మా, ఉప్పు కారం వేసుకుందాం. వేద్దాం. స్పూన్ వేసానమ్మా, ఒక అర స్పూన్ వేసాను, స్పూనున్నర వేసాను. పసుపు పావు స్పూను, కారం స్పూనున్నర వేసానమ్మా, కావాలంటే ఎక్కువ వేసుకోండి. వేయండి. ఇది జీలకర్ర పొడి, ఇది గరం మసాలా స్పూనున్నర వేస్తున్నానమ్మా. అంటే ఉల్లిపాయలు వేగినంత వరకు నూనె బయట వేగినంత వరకు ఇంకా నూనె పై తేడాలి, తేలితే వేగినట్టు. వేగినాక ఏంటంటే మొక్కలు ఉడికినాయి కాబట్టి ఎంతసేపు వేప అవసరం లేదు, అంతలోకి ఇవన్నీ ఆగాలి కదా. చాలాసేపు ఉడికినాయిలే, ఆ నీరంతా పోయిందా ఉడకబెట్టే దెబ్బ. ఏదో ఒక మొక్క తీసుకోవడం నిలబెట్టింది, ఉంటే ఎలా కొడతాలో మాకు అర్థమవుతుంది కదా. ఊరిలో చూడిపోతుంది. వచ్చిన నీరంతా ఇరిపోయిందా కొంచెం బాగు. ఏంటంటే ఎక్కువ దీనిలో నేను పచ్చి వాసన వచ్చింది, అది ఉడకబెట్టేసి దీనిలో వేసేస్తే చాలా బాగుంటుంది. మామూలుగా ఈ మసాలాలు కూడా వేయాలి. అసలు ఉడకబెట్టకుండా ఇంట్లో డైరెక్ట్ వేసుకుంటే బాగోదా? డైరెక్ట్ వేస్తే పచ్చి వాసన వచ్చింది, అందులో మళ్ళీ అంత నీరు వచ్చేసింది కదా, రబ్బలో నుంచి నీరంతా మళ్ళీ దగ్గరే లీటర్ వచ్చేసింది అని. ఆ నీరు ఈ మసాలా కలిసి నీసు వాసన పోదు. అయితే దెబ్బకి ఏం చేయాలంటే సన్నగా దానిపైన వచ్చిద్దమ్మా. కొంతమంది తెలిస్తే సంతోషమే, నాకు తెలని వాళ్ళకి ఆ సన్న పొర్ర అనేది ఆ దెబ్బ మీద తీసేస్తే ఉప్పు కారం మసాలాలు పడతాయి. నేను ఒకసారి నాకు తెలియక తప్పు చేశాను, ముక్కలు కోసి చక్కగా వండితే నువ్వు ఎంతన్నా ఉడకబెట్టి అప్పుడు పులుసు కూరలాగా గుజ్జులాగా వండాను. ముక్క నవ్వుతో నీసు వాసన వచ్చింది. తర్వాత తెలిసింది ఇది చేయాలని. నువ్వు అక్కడికి వచ్చి నాకు చెప్పావు బాబు పొర తీయాలని, అప్పుడు నాకు తెలీదు. ఇక్కడ తీయాలంటే అప్పుడు తీసిన కాంచి అక్కడ ఉప్పు కారం పెట్టి టేస్ట్గా ఉంటుంది. నూనె తేలింది కమ్మా, పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తా, ఇంత ఉడికింది. కరివేపాకు కూడా ఇప్పుడు ముక్కలో పెట్టింది. ఆకలి దించే ముందర కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం ఎప్పుడైనా కూరలో పడినంత అడగండి అడగండి. కాకపోతే ఇది నాచిపోయాను కాబట్టి మామూలుగా తెల్లాకులో వండుకుంటే ఊరిని అడగండి. ముక్కలు వేసేస్తున్నాము. వేసుకుని దగ్గర 5 నిమిషాల పైన వేగనివ్వాలి చక్కగా. ఉప్పు కారం మసాలాలో పెట్టి అప్పుడు బాగుంటుంది. చక్కగా సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసి సిమ్లో పెట్టేసాను. కొత్తిమీర వేసుకుందామమ్మా, అది ఎంతవరకు వేగిందమ్మా, వేయగలమ్మా. 5 నిమిషాలు కదా, మరి 5 నిమిషాలు అన్నా కానీ 10 నిమిషాలు అయిపోయింది బాబు. అవి వేసినాక కూడా ఏమితే నిగరసి వచ్చేది. 10 నిమిషాలు పట్టిందమ్మా. ఎంతసేపు ఇది వేపారు అలాగా? 5 నిమిషాలు అనుకున్నా, 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు వాటర్ అంతా డ్రై అయిపోయింది. తడంతా అవుతానికి. మామూలుగా అయితే అందరూ టమాటా వేస్తారు, మీరు వేయరు, మీరు టమాటా కూడా వేసారు అన్నమాట. టమాటా వేయిపోయినా బాగుంటుంది, టమాటా వేసినా బాగుంటుంది. ఏంటంటే రసం పెడతలేదు అందుకు టమాటా వేసాను. రసం కనుక చక్కగా టమాటా రసం కానీ మిరియాల రసం పెట్టుకుంటామా,
టమాటా అయిపోయినా చక్కగా వేపేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చక్కగా నిదానంగా ఇట్లా వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మ కూర. కాకపోతే కొంచెం కోడి మాంసం అయితే పర్వాలేదు, కొంచెం ఏట మాంసం వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ బోటి అయినా మాంసం అయినా చక్కగా అన్నీ సంపాలలో వేసి కనుక వండేమనుకో తెచ్చుకున్న ప్లేట్తోనే రెడీ. ఇంక గొంగళ వాసనకి అసలు రెడీ. ఇక నువ్వు మామూలు లేదు ఫ్రెండ్స్, మామూలుగా లేదు. టేస్ట్ కూడా బాగానే వచ్చింది ఫ్రై. కాకపోతే అందరూ బాగా డ్రై చేస్తారు కదా, ఈ టమాటా ఏమో చిన్న తడి ఉంది, అయినా సూపర్గా ఉంది. అంటే చాట్ చేయట్లేదని చేశాను బాబు. టేస్ట్ మామూలు లేదు, నెక్స్ట్ టేబుల్లో ఉంది. ఇప్పుడేంటి నెక్స్ట్ టేబుల్ భోజనం చేయటమే అయిపోయింది, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, తింటేనమ్మా. ఓకే, ఇదమ్మా ఇగో ఇట్లా కూర ఇట్లా వండుకుని డెకరేషన్ ఎదురుపోయింది మాకు, మంచి కూడా బాగుంది. చక్క నిమ్మకాయ పిండుకుని అమ్మ అల్లుళ్ళు ఇంటికి వచ్చేప్పటి కూతుళ్ళు ఇవన్నీ చేసి పెడితే అల్లుళ్ళు కమ్మ తింటారు. ఇదమ్మా చక్కగా ఇది చేసుకుంటే చక్కగా ఓపిక నిదానంగా చేసుకుంటే ఏ కూర అయినా కమ్మగా కుదిరిద్దమ్మా. అమ్మ చేసినట్టు చేసుకోండి, చక్కగా సూపర్గా ఉంటుంది. మామూలుగా వేపేసుకుంటే రసం ఇటు అయితే అన్నంలో కలిసిద్ది. 2 రకాలుగా చేసుకోవచ్చు. చాలా సూపర్గా వచ్చిందమ్మా. మరి అమ్మకి లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. వీడియో మొత్తం జరపడం చూడండి రా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. బాయ్.